Pathashala, a fun place to learn and enjoy. హాయ్ పిల్లలు, కలిసి ఉంటే కలదు సుఖం అనే విషయాన్ని తెలుసుకుంది ఒక కుందేలు. ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో జంతువులు, పక్షులు కలిసిమెలిసి బతుకుతూ ఉండేవి. కష్ట సుఖాల్లో ఒకదానికొకటి తోడుగా ఉండేవి. అక్కడే ఉన్న చెట్టు కింద పొదల్లో బన్నీ అనే ఒక కుందేలు నివాసం ఉండేది. అది ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఎవరితోనూ స్నేహం చెయ్యదు. ఆ చెట్టు మీద తొర్రలోనే చింటూ అనే చిలుకుండేది. అది బన్నీని పలకరిస్తూ అడవి సంగతులన్నీ చెప్తూ ఉండేది. కానీ బన్నీ మాత్రం ఎప్పుడు చింటూని కాసురుకునేది. ఒకరోజు ఒక ఏనుగును అడవి దొంగలు ఎత్తుకుపోబోయారు. అదృష్టం కొద్దీ తప్పించుకుంది, కానీ దెబ్బలు తగిలాయి. చూడ్డానికి జంతువులన్నీ వచ్చాయి. మనం కూడా వెళ్దాంరా అంది చింటూ బన్నీతో. బన్నీ చిరాగ్గా, నేనెవరి దగ్గరకు రాను. ఎవరినైనా పలకరించి వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళందరితో స్నేహం చేయడం వల్ల నాకేం ఉపయోగం? నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళు, నన్ను పిలవకు అంది. అలా అంటావేంటి బన్నీ? ఒకే దగ్గర బతుకుతున్నాం, ఒకరికొకరు తోడుండాలి, కష్టం సుఖం పంచుకోవాలి. ఎవరిని పట్టించుకోకపోవడం సరికాదు. బంగారు పళ్ళానికైనా గోడవారుండాలి అంది చింటూ. చాలే నీ ఉపదేశాలు, చెప్పేవాడికి వినేవాడు లోకువని నేను వింటే నువ్వెన్నైనా చెప్తావు అంటూ గిర్రున పారిపోయింది బన్నీ. 2 రోజుల నుంచి బన్నీ కనిపించకపోవడంతో చింటూ ఉండే పొదలో వెతికింది. గట్టిగా పిలిచినా బన్నీ పలకలేదు. ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళినా రాత్రి అయ్యేసరికి ఇంటికి చేరేది కదా. బన్నీకి ఏమైనా ఆపద కలిగిందా అనుకుని అడవంతా వెతికింది చింటూ. ఓ కొండగుట్టల కింద బండరాళ్ల మధ్య చిన్నగా మూలుగు వినిపించి అక్కడికి వెళ్ళి చూసింది. పాపం బన్నీ నీరసంగా నిస్సత్తువుగా ఒంటి నిండా గాయాలతో పడి ఉంది. అయ్యో బన్నీ, ఏమైంది నీకు? ఏమిటి గాయాలు అని అడిగింది చింటూ. బన్నీ మాట్లాడలేనంత నీరసంగా ఉంది, కాలు కదపలేకపోతోంది. దాని పరిస్థితి గురించి చింటూ వెళ్ళి తన స్నేహితులైన ఏనుగు, జింక, ఎలుక, జిరాఫీలనన్నిటినీ పిలుచుకొచ్చింది. ఏనుగు తొండంతో నీళ్లు తెచ్చి చింటూ ముఖంపై చల్లింది. కొంచెం నీళ్లు తాగించి తొండంతో ఎత్తుకుని తనపై కూర్చోబెట్టుకుని ఇంటికి చేర్చింది. జింక, జిరాఫీ ఏవో ఆకులు తెచ్చి పసరు చేసి బన్నీ గాయాలకు పూసాయి. కాలు విరిగిందని ఒక కర్ర అమర్చి కట్టింది కోతి. కదలకుండా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందంది. రోజు ఆహారం మేము తెచ్చిస్తామని ధైర్యం చెప్పాయి చిలుక, ఉడత, కాకి, కొంగ. పళ్ళు దుంపలు తెచ్చి బన్నీకి తినిపించే పిచ్చుకలు, పావురాలు. నెమళ్ళు వచ్చి పెద్ద పెద్ద ఆకులతో విసిరాయి. ఇంతకీ ప్రమాదం ఎలా జరిగింది అడిగింది జింక. సింహం వెంబడిస్తుంటే తప్పించుకునే ప్రయత్నంలో కొండగుట్టపై నుంచి జారి పడిపోయాను అని చెప్పింది బన్నీ. ప్రమాదాలు మనకి చెప్పి రావు, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు అంది చింటూ. బన్నీ తల నిమురుతూ. బన్నీ చింటూని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. నన్ను క్షమించు చింటూ, నీ వల్లనే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. నువ్వు చూడుకుంటే బతికేదాన్నే కాదు. నేను నీ స్నేహాన్ని, మంచితనాన్ని అర్థం చేసుకోక చులకనగా చూశాను. ఎవరిని పట్టించుకోకుండా ఎంతో స్వార్థంతో బతికాను. ఇప్పుడు అర్థమైంది, మంచి మార్గం చూపించి కష్టాల్లో ఆదుకునే స్నేహితులే మనకి విలువైన సంపద అని అర్థం చేసుకున్నాను. వారిని వదులుకోకూడదని. మీరంతా నన్ను క్షమించాలి అంది పశ్చాత్తాపంతో. ఇప్పటికైనా స్నేహం విలువ తెలుసుకున్నావు, చాలా సంతోషం. ఒంటరిగా ఉంటే ఏ ఆనందము ఉండదు. ఒకరికొకరు తోడుగా కలిసి ఉంటే ఎంత పెద్ద బాధ అయినా చిన్నదిగా కనిపిస్తుంది. చిన్న సంతోషమైన నలుగురితో పంచుకుంటే దాని విలువ రెట్టింపు అవుతుంది. అందుకే మన పెద్దలు అంటారు, కలిసి ఉంటే కలదు సుఖము అని. జంతువులన్నీ కలిసి సంతోషంగా నవ్వుకున్నాయి. బన్నీ కూడా తన బాధ మర్చిపోయి ఎంచక్క వాళ్లతో పాటు సంతోషంగా నవ్వాడు. చూసారా పిల్లలు, తను ఎవ్వరితోనూ మాట్లాడకపోయినా, స్నేహం చేయకపోయినా ఆ జంతువులన్నీ బన్నీకి దెబ్బ తగిలినప్పుడు ఎంతగానో జాగ్రత్తగా చూసుకున్నాయి.
అదే స్నేహం అంటే. తను ఎక్కడుంది అని చింటూ వెతకకపోతే తను అక్కడే ఉండిపోయేది. దాని విలువ బన్నీ అప్పుడు అర్థం చేసుకుంది. కాబట్టి పిల్లలు, అందరితోనూ ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖము. బన్నీ తన తప్పు తెలుసుకుని వాళ్ళందరితోనూ కలిసిమెలిసి ఉండడంతో మన కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. మరొక మంచి కథతో కలుసుకుందాం. మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు.